భక్తుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, సమాజమా, ప్రియ దేవుని బిడ్డ, భక్తుడు తన దైనందిక ఆత్మీయ జీవితములో పరిశుద్ధాత్ముని ద్వారా భక్తకోటికి, విశ్వాసులందరికీ, ఈ భూప్రపంచములో ఉన్న సర్వ మానవాళికి ఓ అద్భుతమైన టన్నులు ధైర్యమిచ్చే మాట, టన్నులు ధైర్యాన్ని గుండెల్లో పోసే అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానం ఏమిటి? శోధన సహించువాడు ధన్యుడు. కోట్లు డబ్బులున్నవారు ధన్యులు అనట్లేదు. శోధన సహించువాడు ధన్యుడు. పెద్ద బంగళాలు ఉండి బెంజి కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నవారు ధన్యులు అని చెప్పబడలేదు. శోధన సహించువాడు ధన్యుడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ లోకమంతా సంపాదించి ఇక నాకు ఏ చీకు చింత దిగులు లేదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీవు బ్రతికినంత కాలం తరతరాలు తిని తరగని ఆస్తి సమకూర్చి పెట్టాను, నువ్వు ధన్యుడువు అని చెప్పబడలేదు. శోధన సహించువాడు ధన్యుడు. సాధారణంగా ప్రజలకి, దేవుని బిడ్డలకి శోధన వస్తే తట్టుకోలేరు, భరించలేరు. భరించలేక చాలా డిప్రెషన్లకు కూడా వెళ్ళిపోయేవారు లేకపోలేదు. ఒత్తిడికి గురై కన్నీరు మున్నీరై ఒంటరిగా కూర్చొని ఈ దిక్కులేని స్థితిలో ఉండిపోయి వారి బాధ ఎవరికి చెప్పుకోలేనంతగా ఉంది కనుక వారు అలా కుంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో, పూర్తిగా ఆత్మీయత అడుగంటిపోయిన పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నట్లు మనకు తెలుసు. శోధన అంటే మాకొద్దండి, ఆశీర్వాదం కావాలి అన్నవారు బోలెడంత మంది. నేను కూడా ఇప్పుడు అన్నాననుకోండి, మీకు శోధనలు కావాలా ఆశీర్వాదం కావాలంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదమే కావాలంటారు, కానీ శోధన వద్దు అని చెప్తారు. అదేంటో మరి పరిశుద్ధాత్ముడు, మన కన్న తండ్రి, ప్రియ రక్షకుడు ఉల్టా రాయించాడు.
ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది కదా. మనం కోరుకున్నది ఆశీర్వాదం, కానీ దేవుడు అంటాడు శోధించబడు, నువ్వు ధన్యుడవు. మనం కోరుకున్నది దీవెనలు, శోధించబడు, నువ్వు ధన్యురాలు. మనం కోరుకున్నది మంచి ఆరోగ్యం, నువ్వు శోధించబడు, ధన్యుడు, ధన్యురాలు. మనం కోరుకున్నది విలాసవంతమైన జీవితం, కానీ దేవుడు అంటాడు నువ్వు శోధించబడు, ధన్యుడు, ధన్యురాలు. మనం కోరుకున్నది నెమ్మదిగా ఉండాలని, ప్రశాంతంగా బ్రతకాలని, కానీ దేవుడు అంటాడు శోధించబడు, నీవు ధన్యుడు, ధన్యురాలు అంటాడు. అంత అద్భుతమైన మాట చూడండి. అందుకనే మళ్ళీ అంటాడు కింద, శోధన సహించువాడు ధన్యుడు, శోధనలో అతడు నిలిచిన వాడైతే తన్ను ప్రేమించు వారికి ఏమంటాడనా జీవ కిరీటం. నువ్వు కోరుకుంటున్నావు కాస్త కొద్దిపాటి ఆశీర్వాదం, లోక సంబంధంగా నాకు ఇది కావాలా, నాకు ఈ శోధన వద్దని నువ్వు కోరుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు ఈ కొద్దిపాటి ఆశీర్వాదం కాదురా బాబు నీకు నేను ఇచ్చేది, అమ్మా ఈ కొద్దిపాటి దీవెన కాదు నీకు ఇచ్చేది. నువ్వు కొంచెమే ఆలోచన చేస్తున్నావు, నాకు ఇంత డబ్బు చాలు ప్రభువా, నాకు ఈ శోధన వద్దు ప్రభువా, నాకు ఈ ఆరోగ్యం బాగైతే చాలు ప్రభువా, ఇక నాకేం వద్దు ప్రభువా, ఇదిగో ఇది 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 అని అడుగుతున్నావు శోధనొద్దు అని. కానీ దేవుడు అంటాడు ఆ కొద్దిపాటి ఆశీర్వాదం కోసం కాదు నీకు శోధనకు అనుమతించింది, ఆ కొద్దిపాటి దీవెనల కొరకు కాదు శోధనలకు నీ కుటుంబాన్ని అప్పగించింది, ఆ కొద్దిపాటి సంతోషం సుఖాల కోసం కాదు నీకు శోధనకు అనుమతించింది. నేను నిన్ను ప్రేమించి జీవ కిరీటం ఇచ్చుట కొరకే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేని కొరకంటే అండి? జీవ కిరీటం ఇచ్చుట కొరకే. ఓ పాస్టర్ గారు ఎప్పుడో ఎక్కడో పరలోకంలో చచ్చిపోయినాక జీవ కిరీటం ఉంటేనే లేకపోతేనే, ఇప్పుడు నాకు ముందు ఈ శోధన తప్పించబడడానికి ఈ డబ్బు లేదా ఈ కష్టం లేదా ఈ శోధన, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ అనారోగ్యం, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ కుటుంబ సమస్యలు, ఈ పిల్లల సమస్యలు, ఈ భర్త ఈ భార్య ఈ సమస్యలు, ఈ తల్లిదండ్రుల సమస్యలు లేకుండా సరిపోతుంది, ఆ జీవ కిరీటంకి వచ్చింది తిప్పలు అంటారా? అనొద్దు, జీవ కిరీటం మిస్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే శోధన సహించువాడు అంటే దాని అర్థం ఏంది? శోధన రావాలి నీకు, అంతేనా? రావాలి, సహించాలి, జీవ కిరీటం పొందాలి. శోధన రావాలి, నీకే కాదు నాకే కాదు, తన బిడ్డలందరికీ శోధన రావాలి, మనం సహించాలి, జీవకిరీటం పొందాలి. శోధన రాకపోతే సహనం ఏంటో మనకు తెలియదు, జీవ కిరీటం అసలు దక్కదు. ప్రభువును మనం నమ్ముకున్నది దేనికి? ప్రభువును మనం వెంబడిస్తున్నది దేనికి? ప్రభువునందు మనం భక్తి చేస్తున్నది దేనికి? దేనికండి? పరలోకం వెళ్ళాలనేగా. ఆ పరలోకములో దేవుడిచ్చే ఆ వైభవం అనుభవించాలనేగా. ఆ పరలోకములో ప్రభు మనకిచ్చే ఆ కిరీటం పొందాలనేగా. మరి దేనికైనా వెంబడిస్తున్నామా? మీ ఉద్దేశం ఏంటి? దేనికి వెంబడిస్తున్నారు? లేదా దేనికి నమ్మారు? దేనికి దేవుని యందు విశ్వాసం ఉంచారు? ఒక్కసారి ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
యేసుక్రీస్తు లాంటి వ్యక్తికి, శక్తికే శోధన తండ్రి అనుమతిచ్చాడండి. మనకెంత, మనమెంత? అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారికే, ఆ శక్తికి, వ్యక్తికే, తన ప్రియ కుమారునికే, తన సొంత ఏకైక అద్వితీయ కుమారునికే అనుమతించాడండి. మనమెంత అండి? ఒక్కటి మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి, నిత్యం శోధన రాకూడదని ప్రార్థన ఎప్పుడు చేయకండి. సహించే శక్తిని ప్రభువాని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే శోధించబడకపోతే ధన్యుడు కాలేవు. శోధించబడకపోతే శుద్ధ సువర్ణముగా మార్చబడలేవు. శోధించబడకపోతే జీవ కిరీటము లేదు. శోధించబడకపోతే నీవు ఆయనకు ప్రియ కుమారునిగాను, ప్రియ కుమార్తెగాను ఉండలేవు. కనుక శోధించబడాలి, ఆ శోధనలో సహించాలి. ఆయన ప్రియ కుమారునిగాను, ప్రియ కుమార్తెగాను నువ్వు ఆయనను సంతోషింప చేయాలి తండ్రిని. తద్వారా ఆయన నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా ఎంచి తన ధన్యతకరమైన మార్గములో తిన్నగా సహించే శక్తినిస్తూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఆరంభములో శూరులము, వీరులము, అసలు ఏమనుకుంటున్నావు? అననీయ సప్పీరా లాగా నాకున్న అంత అమ్మేన దేవునికి ఇస్తా, అంతే కదా అననీయ సప్పీరాలు అనింది. నాకున్న ఆస్తి అంతా ఏమైంది? అమ్మారు. కొంత సొమ్ము దాచుకున్నారు, కొంత సొమ్ము తీసుకొచ్చి భక్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎంతకు అమ్మారంటే ఇంతకే అన్నాడు. అక్కడికక్కడికే ప్రాణం కోల్పోయారు. భర్తతో ఏకీభవించింది, అక్కడికక్కడే ప్రాణం విడిచింది. యేసయ్యా నీ కొరకు నేను చావనే తెస్తా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను అన్న పేతురు ఏమన్నాడు? చిన్న పిల్ల వచ్చి అడుగుతుంది. చిన్న పిల్లది వచ్చి, యేసయ్యతో ఉన్నవాడు నువ్వే కదా పేతురు? అబ్బా యేసయ్య ఎవరు? ఇంకొక ఆయన వచ్చాడు చలిమంట కాసుకుంటే, ఆయనతో ఆ రోజు నువ్వు తిరుగుతున్నది నువ్వే కదా? అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావా? నాకేం తెలుసండి. మరొకరు వచ్చారు గారు, లేదు నేను బాగా చూసా, ఆ రోజు యేసయ్యా నీ కొరకు నా ప్రాణం ఇస్తాను, నేను చస్తాను ప్రభు అన్నావు. నేను కూడా చూసా, విన్నా. నువ్వే కదా అని కొందరు వచ్చి పేతురునంటే, ఆ పేతురు అన్నాడు, అబ్బే అస్సలు కాదు, కొక్కరొక్కోని కొడుకొచ్చిందే. ఆ రోజు నా కొరకు చస్తానంటివే పేతురు. యేసయ్య ఆ రోజున నా కొరకు ప్రాణం ఇస్తానంటివే పేతురు. ఆ రోజున నా కోసం ఏమైనా చేస్తానంటే కదా పేతురు. నేను చెప్పానా కోడి కూసే లోపల 3 సార్లు నువ్వు బొంకుతావు, అబద్ధం ఆడతావని? ఇదిగో అప్పుడు జ్ఞానోదయం అయింది మనోనికి, మన పితరుడైనటువంటి లేక మన భక్తుడైనటువంటి పేతురు గారికి. ఎంతమంది లేరు ఈ రోజున అలాగా? అననీయ సప్పీరాలాగా, ఇదిగో నాకున్నదంతా నీకే ఇస్తా, పైకి మాత్రమే బ్యాంకులలో బ్యాలెన్స్ మూలుగుతూ ఉంటుంది వీళ్ళ పేరు మీద.
భర్త పేరు మీద, భార్య పేరు మీద, పిల్లల పేరు మీద. ఆస్తులు ఎక్కడ చూసినా దస్తావేజులే. ఎన్ని స్థలాలైనా కొంటారు, ఎన్ని పొలాలైనా కొంటారు, ఎన్ని కార్లైనా కొంటారు, ఎన్ని బైకులైనా కొంటారు. ఎంత విలాసవంతమైన జీవితమైనా జీవిస్తారు. కానీ నీకోసం నాకున్నదంతా నీకే. అననీయ సప్పీరాలాగా ఎంతమంది లేరు? ఎంతమంది సేవకులు లేరు? ఎంతమంది విశ్వాసులు లేరు? మనం గమనించట్లేదండి. తెల్లా మనకు పేతురు వలె నా ప్రాణం ఇస్తాను అసలు ఒక చిన్న ఒక తలనొప్పి శోధన వచ్చిందనుకో, ఏమైతారు? ఆగిపోతున్నారా లేదా? విశ్వాసంలో బలహీనలు అవుతున్నారా లేదా? దేవుని వెంట నడవడం ఎంతవరకు ఒక్కసారి మీరు ఆలోచించేయండి. చిన్న తలనొప్పికి, చిన్న కడుపు నొప్పికి, కొద్దిపాటి అవసరతల కొరకు, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందుల కొరకు వస్తే ఎంతమంది ప్రాణం ఇస్తానన్న వాళ్ళు, ఆస్తులు అమ్మి నీకు ఇస్తానన్న వాళ్ళు, నీ సేవ చేస్తానన్న వాళ్ళు, నీ కొరకే బ్రతుకుతానన్న వాళ్ళు, నీ సాక్షిగానే జీవిస్తానన్న వాళ్ళు ఎంతమంది 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 అననీయ సప్పీర వలె, పేతురు వలె లేరా? ఈ రోజున లేరా? పుడతానే ప్రభువా పిల్లలు ఉండరు, నేను పుడితే నీకే, పిల్లలు పుడితే నీకే అంటారా? పుట్టిన తర్వాత ఏంది ప్రభువా ఇంత మంచి కుమారుణ్ణి కుమార్తెను ముద్దుగా ఉన్నారు, ఇలా నిచ్చి నువ్వు మళ్ళా నన్ను ఏమనుకోక ప్రభా, ఏదో ఆవేశంలో మాట్లాడినప్పుడు చెప్పిన నీకు క్షమించు ప్రభా. 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో పాపం సంతానం లేక ఉంటే అడుగుతారు కనీసం అట్లా. తర్వాత నేను అంటాను, ఒక్కసారి నువ్వు చెప్పినావే అనుకో, నువ్వు మర్చిపోతావేమో, దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అది పిల్లల విషయమే కావచ్చు, నీ భక్తి జీవితంలో నువ్వు ఏ విషయమైతే ప్రభుతో ఒడంబడిక చేస్తూ, నిబంధన చేస్తూ, మాట్లాడుతూ, మృక్కుకుంటూ, లేదా ఆయనకు చెప్పుకుంటున్నావో అది ఏ విషయమైనా కావచ్చండి. నువ్వు మర్చిపోవచ్చు కానీ యేసయ్య నిన్ను మర్చిపోడు. నువ్వు చెప్పిన మాట నీకు గుర్తుండకపోవచ్చు కానీ యేసయ్య జ్ఞాపకములు ఉంచుకోకుండా మర్చిపోడు. నువ్వు ఎనిదిరిగిపోవచ్చు, ఆగిపోవచ్చు, నిలిచిపోవచ్చు, దానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు దేవునికి. కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు, విడిచిపెట్టడం. ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పరిస్థితులకు ఉండైనా వెళ్ళు, నువ్వు చెప్పింది, నువ్వు చేసింది, దేవునితో మాట్లాడింది ఆయనకు అన్నీ కూడా రికార్డెడే. మనుషులకు ఒకవేళ పట్టింపు ఉండకపోవచ్చు, కానీ దేవుడు లెక్క సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెక్క సరిచేస్తాడు. కనుక నేను ప్రేమతో తెలియజేస్తున్నా, మన ఈ ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడదుడుకులైనా రాని వస్తాయి. రావని ఎవరు చెప్పట్లేదు, బైబిల్లో దేవుడు ఇక్కడ ఎవరికి చెప్పలే, వస్తాయి. అయితే ఏమంటాడంటే సహించు, నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. వస్తాయి, రావని నేనేం చెప్పాలా, ఓర్చుకో, సహించు, నువ్వు జీవకిరీటం ఇస్తా, నీకు జీవకిరీటం ఇస్తా. మనోళ్ళు చెప్పినట్టుగానే చిన్న ఉపమానం చెప్తా, బాగా జాగ్రత్తగా ఆలకించండి. మనోళ్ళు చెప్పినట్టే, ఏమనుకుంటున్నావు నేనంటే, నా విశ్వాసం దేవుని యందు, నా నమ్మకం దేవుని కొరకు జీవించడం అంటే, దేవుని కొరకు బ్రతకడం అంటే, దేవుని కొరకు ఖర్చు చేయడం అంటే నా అంతటి వారు, నా కుటుంబం అంతటి అని చెప్పిన వారిలాగా ఒక 100 చాక్లెట్లు 100 చాక్లెట్లు
యుద్ధానికి బయలుదేరాయంట. పోయేటప్పుడు ఒక నినాదం, ఒక తీర్మానం ఏంటి? మనం ఆ 100 చాక్లెట్లు కూడుకొని మనం ఈ పోరాటంలో ప్రాణాలు పోయిన పర్వాలే, తగ్గేదేలే అన్నట్లుగా మాట్లాడుకున్నాయంట. ప్రాణాలు పోయినా పర్వాలే, ఈ పోరాటంలో మాత్రం తగ్గేదిలే, జయించాలి మనం అని ఎన్ని మాట్లాడుకొని బయలుదేరుతూ ఉన్నాయంట. బయలుదేరుతూ పోతూ పోతూ ఉండగా మధ్యలో వర్షం వచ్చింది. వర్షం రాగా చాక్లెట్లు అన్నీ తడిచిపోయాయి. చిన్నగా తడిచిపోయి ఏమైతే చాక్లెట్ దాకా నీరు కారుతాయా? కరిగిపోతాయి కదా. మొత్తం కరిగిపోతే ఏం మిగులుతాయి? దాని మీద ఉన్న పేపర్సు, ఆ పేపర్లు ఏమవుతాయి? ఎగిరిపోతాయి, గాలి కొట్టుకొని పోతాయి. చివరికి ఏ కంప చెట్లకో, ఏ ముళ్ళ చెట్లకో, ఏ ఆ పాడుబడిన స్థలాల్లో ఎక్కడనో కాళ్ళ కిందనో చేతుల కిందనో ఎక్కడో అవి పడిపోయి అడ్రస్ లేకుండా పోతాయి. అవునా? ఈ రోజున కూడా ప్రగల్భాలు పలికి నేను ఈ ఆత్మీయ జీవితంలో పోరాటంలో ముందుకెళ్తాను, చాక్లెట్లలాగా నేను జయిస్తాను అని వెళ్తున్నటువంటి వారు మధ్యలో శోధనలు రాగా, కష్టాలు రాగా, బాధలు రాగా, సమస్యలు రాగా, ఇబ్బందులు ఎదురు కాగా, కాస్త అనారోగ్యమే ఎదురు కాగా ఏమైపోతున్నారు? నీరు గారిపోతున్నారు. ఆ చాక్లెట్లలాగా నీరు గారిపోతున్నారు. క్రైస్తవులమే ఏమనుకుంటున్నావు? ఏ శోధన అయినా జయిస్తాం అంటారు, డంబాలు పలుకుతారు, గొప్పలు చెప్పుకుంటారు. పాడే విషయంలో కూడా ఆ పాటలోనే చూపిస్తారు. వాక్యం చెప్పే విషయంలో కూడా వాక్యంలో చెప్తారు. పరిచర్య చేసే విధానంలో కూడా చెప్తారు. కానీ రాను చిన్నగా ఒక్కొక్కటి అది ఆ శోధన అలా కమ్ముకోగా మనుషులు ఏమైపోతున్నారంటే అన్నీ మర్చిపోతున్నారు. మొక్కుకున్నవి, ఉడంబడిక చేసినవి, తీర్మానం చేసినవి, కట్టుబడి ఉండవలసినవి, దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఈ లోకం వద్దయా, ఈ పాపం వద్దయా, ఈ శాపం వద్దయా, ఇదిగో ఈ ఆశలు వద్దయా, ఈ కోరికలు వద్దయా, లోక సంబంధంగా ఇదిగో న్యాయంగా నీవు చెప్పినట్లుగా నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా, జీవిస్తానయ్యా అని చెప్పి అవి ఎదురుగానే నీరు కారిపోయి గాలి కొట్టుకొని పోయే కాగితాల్లాగా ఎంతమంది క్రైస్తవులు లేరండి. అందులో నీవుంటే ఈ రోజున ఈ మాట నీ కోసమే, నీకు అనుకున్న ఎన్ని టన్నులైన ధైర్యం వస్తుంది. శోధన సహించువాడు ధన్యుడు. అది సహించే శక్తి కూడా ప్రభువే నీకు ఇస్తాడు. హల్లెలూయా. సహించని ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను ప్రేమించిన దేవుడు శోధనలకు అప్పగించి చూసి చూడనట్టుగా ఉంటాడా? నిన్ను పిలిచిన దేవుడు కష్టాలు వస్తే కష్టాలకు అప్పగించి ఏమి ఎరగనట్టుగా ఉంటాడా? నిన్ను ప్రేమించి పిలిచిన దేవుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఉంటే వాటికి అప్పగించి ఆయన వాటిలో నువ్వు కుమిలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నిన్ను ప్రేమించిన దేవుడు ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉండగా అనారోగ్యం వస్తూ ఉంటే, కుమిలిపోతూ ఉంటే దేవుడు చూస్తూ గుడ్లు అప్పగిస్తూ ఉంటాడనుకుంటున్నారా? ఆయనకు నీవన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయన లెక్క సరి చేస్తాడు. అది సరిచేసి ఆ సహించే శక్తినిచ్చి సరిచేసి ప్రేమించి నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చి
నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటూ ఆశపడుతూ ముందుకు వెళ్ళాలని ఆ తపన ఉందో దానికి రెట్టింపు దేవుడు దీవెనలు కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అయితే ఆశీర్వదించబడక ముందు ఇది కంపల్సరీ. ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10th క్లాస్ పాస్ కావాలి. డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? ముందు ఇక్కడ పరీక్ష అనేది ఉంటుంది. పరీక్షనే కానీ శిక్ష కాదు, శిక్షనే కానీ శిక్ష కాదు. దాంట్లో పాస్ కావటానికి దేవుని సహాయాన్ని అడుగు. ఈ శిక్షణలో నేను కొంచెం బాగా నిలదొక్కడానికి నీ శక్తి సామర్థ్యాలు ఈ ప్రభు అని అడుగు. ఆర్మీకి ఎలాంటి శిక్షణ ఉందా? పోలీస్కి వెళ్ళాలంటే ఏ దానికైనా కానీ, ఏ జాబ్ అయినా కానీ ఖచ్చితంగా దాని శిక్షణ. అలానే మరి మనకున్నటువంటి ఆ స్థానం, ఆ స్థాయి, ఆ గొప్పతనం, ఆ నిరంతరం దేవుని కొరకై ఉండవలసిన పరిస్థితిని ఆదాన్నిచ్చే దేవుడు మరి కొంచెం పరీక్ష పెడితే మనం తట్టుకోలేమేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఆయన పరీక్షిస్తూ ఉంటే తట్టుకోలేమా ఏంటి? చెప్పు నీ సమస్యకు, చెప్పు నీ కష్టానికి, చెప్పు నీ అనారోగ్యానికి, చెప్పు నీ ఆర్థిక ఇబ్బందులకు, చెప్పు నేను వెంటాడుతున్న శత్రువుకు చెప్పు. సాతానా పో, నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంత నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడితే ఏం చేసుకుంటాను? నా దేవుడు నాకు సహించే శక్తిని ఇస్తున్నాడు. పో చెప్పు. నీ దగ్గర కొన్ని రోజులకు ఉంటుందేమో, చూద్దాం ఆ శోధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలానికి ఉంటుందేమో చూడు. అప్పుడు నీ స్థితి, అప్పుడు కింది స్థితిలో ఉంటావు, పై స్థితిలోనికి, ప్రమోషన్ స్థితిలోనికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భయపడకండి. ఈ పోరాటంలో విజయం మనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే గెలిచేదే. యుద్ధం అయిపోతానికే చేతులు ఎత్తేయద్దు. యుద్ధం జరుగుతూ ఉంది అంతే. ఇప్పుడు ఇంకా పోరాటంలో ఉన్నావు, ఇంకా యుద్ధ భూమిలో ఉన్నావు, ఇంకా అప్పుడే చేతులు ఎత్తేస్తే ఎట్లా? అప్పుడే నాకు సాలైందంటే ఎట్లా? అప్పుడే నాకు శక్తి చాలేదంటే ఎట్లా? అది దేవుడు సాయం చేస్తాడండి. పోరాటంలో, యుద్ధంలో మనదే విజయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. నేను కొందరు చూస్తుంటాను. సేవలో ప్రభువా ఏమనుకుంటున్నావు చూడు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా భూమిని తల్ల కిందులు ఎత్తా అంటాడు. భూమి మీద ఉండి వీళ్ళు తల కిందులు అయిపోయేది రోజును. కుయోమురో ఏమంటే ఈ శోధన, ఈ బాధ, ఈ కష్టం అదే దేవుడు చెప్పాడు వస్తాయని. నువ్వు సహించరాడు అయినా చాలు అన్నాడు. ఆయన ఊరుకుంటాడండి? సహిస్తే ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటం అక్కడేమో కానీ ఇక్కడ చెప్పండి పాస్టర్ గారు అని అంటారా? ఇక్కడ కూడా చెప్తున్నా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీయండి. తీయండి. 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు 10వ అధ్యాయం 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏవీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపదగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు.
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే సాధారణంగా అప్పుడు కదా జీవకిరీటం కొంచెం పక్కన పెట్టండి, ఇప్పుడు ఇంకా అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మన మానవ సాధారణమైన జీవితంలోకి వద్దాం. ఎందుకంటే అదంటే వాళ్ళు చూస్తున్నారు, ఈ కథ చూడండి అంటారు కాబట్టి ఇదే చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఇక్కడిదే చెప్తున్నాడు, సాధారణంగా మనుషులు అనుభవించే శోధన తప్ప మరి ఎక్కువ శోధన పెట్టడానికి అనుమతించడు దేవుడు. సహించగలిగేంతనే, నువ్వు ఎంత తట్టుకుంటావో అంత, ఎంతవరకైతే సహిస్తావో అంతవరకే. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు నమ్మకమైన దేవుడు. మనుషులు సాధారణమైన మనుషులు కాదు నిన్ను పిలిచిందే, సాధారణమైన వ్యక్తులు కాదు నిన్ను పిలిచిందే. అసమానుడైన యేసయ్య నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కనుక ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక శోధనతో పాటు, నీకు శోధనతో పాటే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగజేశాడు. నీకు తెలియకపోయిండొచ్చు, నీకు తెలియకపోయిండొచ్చు. పేతురును చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్నాడు ఆయన. ఆయనకి ఎంత మటుకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం చెప్పినట్లుగా నమ్మదగిన యేసయ్య ఆ శక్తిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ పేతురు చెరసాల సంఖ్యలు తెగిపోయాయి, చెరసాల తెగిపోయింది. వీళ్ళు కూడుకొని ఉన్నారు ఇక్కడ. ప్రభువా నీకు స్తోత్రం, మా సేవకుని కాపాడు, ప్రభువా నీకు స్తోత్రం, మా సేవకుని విడిపించు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎక్కడ జరిగింది కార్యం? చెరసాల్లో కార్యం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పాలి? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఒక చోట కూడుకొని, ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు సంఘముగా. కానీ పేతురు సంఖ్యలు మాత్రం చెరసాల్లో తెగిపోయాయి. కొన్నిసార్లు చాలా వింతగా విడ్డూరంగా ఉంటాయి. అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తాననే, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత ఉపవాసాలు ఉంటున్నానే, కన్నీరు గారుస్తున్నానే, నమ్మకంగా నేను కొనసాగిస్తున్నాను ఈ ప్రార్థన జీవితాన్ని, ఎందుకు అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియకుండానే ఆ సమస్యపై దేవుడు ఆల్రెడీ కార్యం జరిగించేసి ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది ఎరిగిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే ఇక్కడ కూర్చున్న చోట, ఉన్న చోటున, సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే నీ సమస్య మీద ఆయన కార్యం జరిగించేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కూతురు కోసం ఇంత ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఏంది స్వామి ఆల్రెడీ జరిగించేసి ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడి కోసం ఇంత ప్రార్థన చేస్తున్నా ప్రభువా, ఏందయ్యా ఆల్రెడీ జరిగించేసినాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు తెలుదు అక్కడ కార్యం జరిగింది. అలా నీ భర్త కోసమే చేస్తున్నావో, నీ భార్య కోసమే చేస్తున్నావో, నీ పిల్లల కోసమే చేస్తున్నావో, నీ తల్లిదండ్రుల కోసమే చేస్తున్నావో, లేదా నీకున్న కష్టాల నిమిత్తమే చేస్తున్నావో, నీకున్న వేదన, బాధ, ఆ దుఃఖము నిమిత్తమే చేస్తున్నావేమో, లేదా అవమానాలు, నిందల ఆ విషయమే నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, లేదా నీకున్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీకు ఎదురవుతున్నటువంటి సాతానుగాడు నీ చుట్టుముట్టి నిన్ను భయపిస్తున్న ఆ భయాందోళన కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. నీకు తెలియదు
వాటి మీద దేవుడు దాడి చేసి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన నీవు చేస్తున్న ప్రార్థన మీద విజయాన్ని కలగజేసిన దాడి చేసి అంతే. అది నీ కంటికి కనపడాల్సిన పనిలే, కార్యం జరిగిపోయి ఉంటుంది. నిజమండి, అంతే కదా. వీళ్ళ కనపడలా, ఆల్రెడీ అక్కడ సంఖ్యలు తెగిపోయాయి. నీ కనపడకపోవచ్చు నువ్వు చేస్తున్న ప్రార్థన, ఆల్రెడీ నీ ప్రార్థనకు జవాబు వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనకు అన్యాయం చేయడం. సహించు సహించు సహించు. నేను కూడా ఇంత గట్టిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. కారణం ఏంటంటే, నేను కూడా మీలాగనే సాధారణంగా విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు పడి లేచిన కెరటంలాగా నీ ముందు నిలబడ్డా. పడి లేచిన కెరటంలాగా ఆ శోధనల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు అవి చెప్పుకోలే తీరనివి. అవి నా వల్ల కాదు ప్రభువా. ఎందుకంటే నేను అన్నాను, నాకున్న ఆవేశం, నాకున్నటువంటి కమిట్మెంట్ ఎంత అంటే, పేతురు మాదిరి నేను చచ్చిపోతా అనే టైపు నాది కూడా. అనినీయ సప్పీర్ల మాదిరి నాకున్నదంతా నీకే అమ్మిస్తా ప్రభా అనే టైపు. అన్నాక నేను బడే కిందేశా, అంటే ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేశా. పడరాని పాటలు, పడరాని అంతకు మించి 100 రెట్లు అనుభవించాల్సి వచ్చింది. ఒక నెలలోనే తల్లకిందులైపోయింది జీవితం. ఒక నెలే, ఎక్కువ టైం కాదు, నెలలోనే తల్లకిందులయ్యింది. ఆ దానికోసమై ఎందుకు బతకాలి, ఇక ఈ రకంగా ఉంటే ఎందుకు బతకాలని విసుకొచ్చి విరక్తి చెంది ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేశా. కానీ పిలిచిన దేవుడైతే మర్చిపోలేదండి. నేను మర్చిపోయి ఆయనను పట్టించుకోక అయిపోయింది నా పని. నేనేలా ముఖం పెట్టుకొని నేను సమాజంలో తిరగమంటావు ప్రభువా? నేనే విధంగా నీ సేవ చేయాలి? ఈ రకంగా నా పరిస్థితి ఉంటే ఏ విధంగా నేను నీ కొరకు బ్రతకాలా? నా వల్ల కాదు, నేను చచ్చిపోతున్నా అని చెప్పి నేను అనుకుంటే, నేను చెప్పినవన్నీ మర్చిపోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నా. కానీ దేవుడు నన్ను మర్చిపోలేదండి. నిజం, దేవుడు నన్ను మర్చిపోలేదు. రెండు 2004వ సంవత్సరమున దేవుడు నన్ను మర్చిపోలేదు. తీరా ఇక ఒక్క నిమిషం ఉంటే అయిపోయేది పరిస్థితి. అయితే ఆ టైంలో, నా కుమారుడా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. చల్లనైన మెల్లనైన స్వరం ఈ పాపి విన్నాడు. వాగ్దానాలు చేసి మర్చిపోయిన ఈ దుర్మార్గుడు విన్నాడు. నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పి తప్పించుకొని తిరుగుతూ భయంకరమైన మరింత పాప కూపములోనికి కూరుకుపోయినటువంటి ఈ చండాలుని, ఇంకొక మాటలో చెప్పండి ఇంకేమనాలో తెలియదు, కానీ అంత ఈ దుర్మార్గుని దేవుడు ప్రేమించి ఆయన జ్ఞాపకం చేసుకొని దాని నుంచి తప్పించి ఈ రోజున ఆయన చిన్న పని చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మర్చిపోడు అన్న విషయానికి నేను అదే గట్టిగా చెప్తున్నా. నేను బలహీనుడిని, మీరు కూడా బలహీనులే. మీరేం గొప్పవారని చెప్పట్లా. మీ శక్తి లేదు, మీకు శక్తి లేదు, బలం లేదు, తట్టుకోవడానికి ఇది లేదు, అది లేదు, ఏం లేదు. కానీ మిమ్మల్ని బట్టి నేను చెప్పట్లా, లేదు నన్ను బట్టి నేను గొప్ప చెప్పుకోవట్లా. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని శక్తిని బట్టి ఈరోజు నేను చెప్తున్నా. మనం నమ్ముకున్న ఆ ప్రభు యొక్క సామర్థ్యాన్ని బట్టి నేను చెబుతున్నా, నీకేమి కాదు, సహించు. తప్పించుకునే మార్గము కూడా నీకెప్పుడైతే శోధన అనుమతించాడో ఆ క్షణమే శోధనతో పాటే, తర్వాత కాదు, శోధనతో పాటే
నీకు మార్గాన్ని కూడా ఆయన నీకు తెల్లో నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రభువా సహించే శక్తి నీవు, ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను తప్పించు, ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను విడిపించు. నువ్వు ప్రార్థన చేయటమే ఆల్రెడీ మార్గం ఆయన తెరిచాడు. శోధన నీకు అనుమతి ఇచ్చినప్పుడే ఆ మార్గం తెరిచాడు, దాంట్లోంచి వెళ్ళిపోతుంది అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడకండి, భయపడకండి. నేను అదే చెప్పేది. మనోళ్ళు చిన్న చిన్న వాటికి కూడా చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. అంటే ఏందో మళ్ళీ ఏమనంటే వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, నాకు బాధ అనిపిస్తుంది. అది వద్దు. ఏమవుతాయండి? మనుషులు ఎంత అనుకుంటే ఏమైద్ది? లోకులు పలు కాకులు. ఆ మనుషులు అనుకున్న వాళ్ళు నీకేమైనా చేయగలరా? కొంచెం ఏమైనా సహాయం ఆ సమయం వచ్చినప్పుడు ఆదుకోగలరా? ఆదరించగలరా? నేనున్నా అని చెప్పగలరా?